వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని జలక్ తగిలింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ తులసి అంబటిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకండి ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ప్రపోజ్ రేపు స్టేట్ గవర్నమెంట్ సత్తెనపల్లి మున్సిపాలిటీ వసూలు చేసిన వాళ్ళండి. మిమ్మల్ని ఏమన్నా మీ పేరు చెప్పే వసూలు చేశారు. ఖచ్చితంగా చైర్మన్ గారు ఏమన్నారు, ప్రతి హాస్పిటల్ పిలిచి మీ పేరు చెప్పి బెదిరించారు. డస్ట్బిన్ల కొనుగోలులో 2 కోట్ల మున్సిపల్ నిధులు దుర్వినియోగమయ్యాయని కౌన్సిలర్ సుమన్ ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే నన్ను అడుగుతారేంటని మండిపడ్డారు. చైర్పర్సన్ లక్ష్మీ తులసి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకు లేదని, ఆ డస్ట్బిన్ల విషయం అంబటినే వెళ్లి అడగాలన్నారు. గతంలో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అంబటిపై తమ పార్టీకే చెందిన చైర్పర్సన్ అవినీతి ఆరోపణలు చేయడంతో వైసీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. అక్కడ చిన్న కట్టడం కట్టడానికి జరిగినా కూడా విషవాయువులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఇక్కడ మానవులు నివసించడానికి నిర్మాణాలు నిర్మించడం కుదరదు అని ఆ రోజు కౌన్సిల్లో మాజీ మంత్రి గారు ఇదే చైర్పర్సన్ గారు పెట్టారు. 54 లక్షల రూపాయలు వాటిని క్లియర్ చేయడానికి అదొక